హిందువులు మోసపోతున్నారు, మోసపోతూనే ఉంటారేమో. ఎందుకంటే తాజాగా కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక ఆవేదన భరితమైన అంశం. ఎట్లాంటిదంటే గుళ్ళోకి వెళ్ళి మీ దేవుడు లేడు, మీ దేవుడు ఉట్టి భ్రమ మాత్రమే, అల్లాని ప్రార్థించండి, అల్లాని కలవండి, మా మతంలోకి రండి అన్నటువంటి పాంప్లెట్స్ పంచారు. గుళ్ళోకి వెళ్ళి హిందువులు అందరూ పట్టుకున్నారు, పోలీసులకు అప్పచెప్పారు. వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం వాళ్ళ వెనకాల నిలబడ్డారు. ఎస్టీపీఐ పిఎఫ్ఐ దాంట్లో కీలక పాత్ర పోషించింది. వాళ్ళ వెనకాల నిలబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తుత్తి కేసు పెట్టింది, మతం మార్పిడి కేసు. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదని పెట్టకుండా మత మార్పిడిల కేసు అని పెట్టింది. కర్ణాటక హైకోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేశారు, పాంప్లెట్ ఇస్తే మత మార్పిడి జరిగిపోతుందని. కోర్టు ఏమనాలి? మత మార్పిడి జరగడం ఏంటి, అసలు నువ్వు వెళ్ళి ఆ గుళ్ళో ఎట్లా ఇస్తావు, మసీదులోకి గుడి నుంచి ఒక పాంప్లెట్ తెచ్చి పంచితే ఒప్పుకుంటావా నువ్వు అని అడిగిందా? అడగల. దీని ద్వారా మత మార్పిళ్ళు జరిగిపోవు అంటే కొట్టివేసింది. ఇది ఇప్పుడు సంచలనాత్మకమైన అంశం.